అనిపించింది భైరవ్ కోన ఎలా ఉంది? చాలా బాగుందండి. హైలైట్స్ ఏమనిపించింది? హైలైట్ అని అంటే అసలు హీరో హీరోయిన్ చంపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, కానీ అది అనుకుని ఒక ట్విస్ట్ అనమాట. బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ లైన్. మరి హిట్ కొట్టాడా సందీప్ కిషన్ గారు ఆల్రెడీ ఆయన లవర్ బాయ్, సో ఈ సినిమాతోటి హిట్. మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి? మూవీలో హైలైట్స్ ఏంటంటే నాన్న ఎమోషనల్ చాలా బాగుంది, సాయి కుమార్ సార్ది. సో ఆ కాత్యాయని క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ చేస్తారు, బాగుంది. దయాల కాన్సెప్ట్ ఎలా అనిపించింది? దయాల కాన్సెప్ట్ అంటే రియల్గా కూడా అలా కలిసే అవకాశం ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే మనం ఎవరినైతే మిస్ చేసుకున్నామో అక్కడ మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. హారర్ అనిపించిందండి. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ న్యూ స్టోరీ. చాలా మంది బాగాలేదంటూ స్టోరీ అంటే అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. విరూపాక్షతో పోలుస్తున్నారమ్మా, విరూపాక్ష బాగాలేదంటున్నారు. లేదు, విరూపాక్ష అది వేరే స్టోరీ కంప్లీట్గా, అది బ్లాక్ మ్యాజిక్కి సంబంధించింది. ఇది డిఫరెంట్గా, అంటే మన ఆత్మీయులను కలవడం కోసం కొంతమంది ఏంటంటే కోపం, పగ, ద్వేషం వాటితో పాటు ఇక్కడే ఉంటారు కదా. సో స్వర్గానికి నరకానికి మధ్యలో ఉంటారు కదా, సో దానికి సంబంధించింది ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్, హీరో హీరోయిన్ క్యారెక్టర్ సూపర్. లవ్ స్టోరీ అంటారా లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చి చూడొచ్చండి. మరి అంత భయపడేది అయితే ఏం లేదు. సో రెగ్యులర్గా హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా హారర్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి. బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా ఇది. ఊరి పేరు భైరవ్ కోన. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అని అంటే అది ఆటోమేటిక్గా, అండ్ హర్ష కూడా ఉన్నాడు కాబట్టి కామెడీ సూపర్. అదే వైవా హర్ష గారు, ఇప్పుడు అతను లేని సినిమా అయితే లేదు కదా. వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు సూపర్. రేటింగ్ ఎంత సార్? 5 out of 5 హిట్ అండి. థ్యాంక్ యూ.